సో గైస్ ఈ వీడియోలో మనం ఒక 2 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. అది డిస్కస్ చేసే ముందు ప్రీవియస్గా మనం ఒక 2 స్టాక్స్ గురించి చెప్పుకున్నాం గైస్ 1.5 మంత్ బ్యాక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి జొమాటో గురించి చెప్పుకున్నాం. సో జొమాటో కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, అరౌండ్ 55 రూపీస్ దగ్గర బై చేసాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మనం చాలా మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో బ్రేక్అవుట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. సో ఈ స్టాక్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ టైంలో మనం చెప్పుకున్నాం అనమాట. సో కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో 55 రూపీస్ తెగించి ప్రస్తుతం అరౌండ్గా 72 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 17 పాయింట్స్, అంటే 34% దాకా కూడా స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. సో అలాగే ఈ వీడియోలో మనం ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి కూడా 100 రూపీస్ బిలో ట్రేడ్ అవుతున్నాయి. సో కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫ్రెండ్స్. సో ఐడిఎఫ్సి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ అనేది కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ 2-3 డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ప్రస్తుతం రౌండ్ నెంబర్ ఏదైతే 100 లెవెల్స్ దగ్గర ఉంది, ఒకవేళ ఇది లెవెల్ బ్రేకే సస్టైన్ అయితే వెంటనే తీసుకోవచ్చు, లేదా వెయిట్ చేసి 90 నుంచి 95 రీజన్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు ఈరోజే 100 రూపీస్ బ్రేక్ అయ్యి రేపు అబ్జర్వ్ చేయండి, 100 అబోవ్ సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు. లేదు పడుతుంటే కనుక ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట, 90 to 95. సో ఈ స్టాక్ మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక 105 ఫస్ట్ టార్గెట్ కింద, అలాగే అప్ టు 112 సెకండ్ టార్గెట్. సో ఒకవేళ ఇంకా బ్రేక్ అయ్యి ఇంకా కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తే అప్ టు 120 లెవెల్స్ మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం మనకి రౌండ్ నెంబర్ దగ్గర ఉంది, వెయిట్ చేయండి. ఎదర్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయిన తర్వాతనే యాడ్ చేయండి. ఒకవేళ పడుతుంటే కనుక 90 to 95 మధ్యలో రివర్సల్ వచ్చిన తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం ఒకవేళ 100 బ్రేక్ అయితే 105, 112 అలాగే 120 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట షార్ట్ పీరియడ్ కోసం. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఐడిఎఫ్సి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇది కూడా కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం 88కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 80 నుంచి 85 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో మినిమం టు మినిమం మనం 95 అలాగే 100 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒక 13% దాకా, 13 to 15% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కూడా. సో ఇదనమాట సెకండ్ స్టాక్. సో అలాగే మనం ప్రీవియస్గా ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేసామో ఒకవేళ మీరు ప్రాఫిట్స్లో ఉంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్.